परिब्रह्माणागमनेककोटि ब्रह्माण्डानानेकतमे व्यक्ताव्यक्त महदहंकार पृथिव्याप्तेजो वायुराकाशाद्यावरणै रावतेऽस्मिन् महति ब्रह्माण्ड खण्डयोर्मध्ये आकारशक्ति श्री गुरुवराहनंदर अतदिगज परिप्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पाताళ లోకస్య ఉపరితలే మనకి ఏమున్నాయ్యా అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకస్య ఉపరితలే అంటే మనకి ఇంకా తెలియకుండా ఈ లోకాలు ఉన్నాయి. మనకి ఒక్క భూలోకమే తెలుసు. ఇంకా అదే విధంగా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాల మధోలోకే భూలోకే మహానారాయమాన పణిరాజశేషస్య సహస్ర ఫణాఫణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్ష్యః అష్టదిగ్గజ సుందరంబితే అమరావతి అశోకవత్యం భోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలకావత్యాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుద వర్ణవాయు కుబేర ఈశాన్య జఠదిక్పాకస్థితే లోకాజలవలయుతే మహేంద్రమాలయ శక్తి వింధ్యమార్యాద సప్తకులాయ సంయుతే పతంగమాలవర్పిష్కింద శ్వేతాద్రి శృంగాఖ్య పంచమహానాగాధిష్ఠితే రామతిధేరంతి పృథుమగద్గీర్త భరత శ్రీవిందు గయాంబరీష దిలీప పరశురామాది షోడశ భూపాల పాలితే కార్తవీర్య సగర పురూరవ పురిపుత్త నర హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి పరిపాలితే అంగభంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్రాధ్యేక దేశాలంకృతే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణా భీమరథి తుంగభద్రా పినాకిని ఫల్గుని చిత్రావతి కావేరి గోదావరి కృతమల క్షీరనది వేగవతి తామ్రపర్ణి కపిలాపరతోయాద్యనేక మహానది విపవిత్రితే మనకి ఇన్ని నదులు ఉన్నాయి అన్నమాట భారతదేశంలో. మరి ఆనాడు మహర్షులు ఆ యొక్క కూర్చున్న చోటే ఎటువంటి భారతదేశం తిరుగుదామన్నా కూడా ఎటువంటి వాహనాలు లేవు, స్మార్ట్ ఫోన్లు లేవు. మరి ఏ విధంగా చెప్పారు? అంతటి మహర్షులు మన వాళ్ళు మనకంటే పూర్వీకులు మన అందరికీ తెలియాలని చెప్పి ఈ యొక్క మహాసంకల్పంలో చెప్పడం జరిగింది అన్నమాట. మనకి ఈనాడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాల్లో మనం అయోధ్య రామభూమి మన అందరికీ తెలుసు. అయోధ్య రామభూమి, రాముల వారు అక్కడ పుట్టారు, రాముల వారిదే ఆ జన్మభూమి అని చెప్పి మనందరికీ న్యాయబద్ధంగా రావడానికి కొన్ని సంవత్సరాల పాటు కోర్టులో న్యాయపరంగా పోరాటం చేసిన తరువాత స్వామివారి యొక్క అనుగ్రహించే వచ్చింది. కానీ మన ఈ యొక్క మహాసంకల్పంలో పుణ్యక్షేత్రాల్లో మొట్టమొదటి పేరే అయోధ్య పేరు వస్తుంది అన్నమాట. చక్కగా మనకి కొన్ని పుణ్యక్షేత్రాలు అంటే మనకి తెలిసి రావచ్చు, తెలియని రావచ్చు, కొన్ని క్షేత్రాల పేరు చెప్పడం జరిగింది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికా, ద్వారవతి, చిదంబర, మయార్జున, మయూర, కుంభకోణ, విరూపాక్షి, జంబుకేశ్వర, వైద్యనాథ, కాళహస్తి, హారస్య, శ్రీశైల, ద్రాక్షారామ, శివగంగానంజాది పుణ్యపరి విరాజితే అరుణాచల అగస్త్యాచల వృద్ధాచలాధిష్ఠితే జంబోద్రాక్ష కుశద్రోంజ పుష్కర సప్తద్వీపదీపితే ఇంద్రకసేరు తామ్రగభస్తి నాగ సౌమ్య గాంధర్వచారణ భారతాఖ్య నవఖండ మండితే సహస్రయోజన విస్తృతే భారత కింపురుషేలామృత కురు భద్రాశ్వర మణిక మందహరణ కేతు మాలాఖ్య నవవర్షాత్మికే లవణే చుషురాహిత దీక్షిర స్వాదుక సత్తార్ణవ పరివృతే కందక వింధ్యక చంపక బదరిక నహుష గుహ దేవదారు కారుణ్యాది రసారణ్యైతే పంచసత్వడి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన పరిమిత విస్తీర్ణ జంబూద్వీపే దక్షిణ దిగ్భాగే మలయాచల ఉత్తర ప్రదేశే భరతవర్షే సకల జగత్ సృష్టి బ్రహ్మణః ద్వితీయవరాధ్యే బ్రహ్మవర్షే ప్రథమమాసే ధర్మపక్షే హరి ద్వితీయాయామి తృతీయ ముహూర్తే త్రయోదశఘటికోపరి ప్రథమ ప్రాణాయామకాలే స్వయంభవ స్వరాజితోత్తమనామ శైవన సుదర్శనమంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే పార్థివ కల్పానంతర కల్ప కూర్మ కల్పాది సప్త కల్పానాం మధ్యే శ్వేతవరాహకల్పే మధ్య కూర్మాది దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్కాది షట్చక్రవర్తీనాం మధ్యే యాడివాహనకే సప్తవింశతి మహాయుగేషు గతేషు ఇదానీవష్టావింశతమే మహాయుగే కృతత్రేత ద్వాపర కలియుగా చతుర్యుగానాం మధ్యే కలియుగే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ శ్రీ విశ్వాసు నామ సంవత్సరే ఉత్తరాయణే
वसंतऋतौ चैत्रमासे शुक्लपक्षे चतुर्दश्यां भृगुवासरे सुनक्षत्र सुमुहूर्ते श्री पार्वती विच्यर्थे श्री परमेश्वर स्वामिनः श्री पार्वती परमेश्वर दैवागमोत्तर प्रकारेण सालंकृत सहिरण्योदक कन्यादानमहंकरिष्ये। కన్యాదాన సమయంలో ఒక్క విషయం మనం ఇక్కడ చెప్పుకోవాలండి. ప్రపంచంలో సృష్టిలో తన కన్యాదానానికి తాను త్రికరణ శుద్ధి లేకుండా చేసి నిందలు పడి తన పెళ్లిని తానే చెడగొట్టుకొని అవమానాలు పడి భార్య మాట కోసం లోకానికి తపోభంగులు గెలిచిన మహానుభావుడు పరమశివుడు ఒక్కడే. ఈ యొక్క కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందయ్యా అంటే మనకి ఆ యొక్క స్వామి వారికి త్రికరణ శుద్ధిగా ఆనాడు కన్యాదానం చేస్తే ఎంత ఫలితం అయితే వచ్చేదో మనకి ఈనాడు కొన్ని ఈ కలియుగంలో మనం కొన్ని యాగాలు కానీ కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా మనకి అవకాశం ఉన్నదన్నమాట. అటువంటి ఒక 10 రకాల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మనకి ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది. అది ఏంటయ్యా అంటే మనకి మామూలుగా సాధారణంగా తెలిసిన పెద్ద యాగాలు ఏమిటయ్యా అంటే అశ్వమేధ యాగం అని, ఏదో పుత్రకామేష్ట యాగము, రుద్రయాగాలు మనకి ఇంతవరకే తెలుసు. కలియుగంలో మనం కొన్ని యాగాలు చేయడానికి మనకి ద్రవ్యాలు కానీ చేసే సామాగ్రి అంటే మనకి కొన్ని పూజా సామాన్లు కూడా దొరకవు. అన్ని రోజులు చేయాలి, అంత మంత్రోక్తంగా చేయాలి. ఆ యొక్క యాగాన్ని కలియుగంలో చేయడానికి కూడా కుదరదన్నమాట. అవి ఏంటయ్యా అంటే అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతవన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధం ఇటువంటి యాగాలన్నీ కూడా చేస్తే ఎంత ఫలితం వస్తుందో. అశ్వమేధ విశతకృత పుణ్యఫలావాభ్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం అంటే ఈ యొక్క ఫలితం రావడంతో పాటు మనకి తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు మనకి కాలం చేసిన 10 తరాల అవతల వాళ్ళు 10 తరాల అంటే మనకంటే తెలిసి మనకి 2 తరాలు 3 తరాలు తెలుస్తారు. ఒక 10 తరాల అవతల వాళ్ళకి కూడా ఈ యొక్క ఫలితం అనేది వస్తుంది అన్నమాట. శాశ్వత బ్రహ్మలోకనివాసిత్యర్థం దైవామోక్త ప్రకారేణ చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నమస్కారం చేసుకొని చెప్పండి. మయా దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం పితॄణాం శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శైవాగమోక్త ప్రాకారేణ సాలంకృత సహిరణ్యోదక శ్రీ భ్రమరాంబ దేవ్యాః కన్యాదానమహం కరిష్యే. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారికి కన్యాదాన మహోత్సవం జరుగుతోంది. చక్కగా పల్లెల్లో
కన్యాంగనక సంపన్నాంగనకాభరణయుతాం దాస్యామి సంభవే తుభ్యం శివలోకే జిగీషయ నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రే సహస్రకోటే యుగధారిణే నమః. మంగళార్పడం జరుగుతుంది. చక్కగా అందరూ కూడా ఇదే విధంగా నిశ్శబ్దంగా ఆ యొక్క విజ్ఞాపకాన్ని నిశ్శబ్దంగా వినండి. ఓం గౌరీయస్య పరిగ్రహో భజమకస్సూరద్దరత్నేరః కోదండకనకాచలోస్ఫురిజయో వేదావిదిస్తారదే కైలాసం వరమందిరం హరిముఖాయస్య ప్రభో సేవక తత్రైలోక్యపారణపరాక్ వంతువాన్ మంగళం. సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. సావధాన అన్నప్పుడు ఒకసారి మేళము ఒకసారి మోగించి ఆపేసేయండి. ఈసారి నుంచి రెడీగా ఉండండి. ఒకసారి డోలు ఒకసారి మోగించి ఆపేసేయండి. విష్ణుర్వాయు కుబేర నీలవర్ణ విఘ్నేశ షణ్మాతుర ఆదిత్య శివ పావకాయ సవసు చండీశ కుండోదరౌ నాసాద్యౌ నికషాత్మజ సురయుతాం పర్జన్య నంద్యాదయ సర్వే శంభుపతాబ్జ పూజన తరా కుర్వంతు సన్మంగళం. సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. శ్రీరామాదవిరక్షిత గిరిసుతావాణీ రమారుందతే సావిత్రీ వినతా శివతి గుణవతి స్వాహానసూయాక్షితః గాయత్రీ జనకాత్మజమరజమో శ్రీరేణుకారుత్వినే సర్వే శంకరపాదవజ్నిరతా వంతువాన్ మంగళం. సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. జపాలజ్జమదగ్ని కుంభజముని గర్భోపమాన్యాకృతు వాసిష్ఠాది మృకండు కౌశిక సునక్ష్యాసారు భక్తౌ నుగః మార్కండేయ దధీచి గౌతమ భరద్వాజయాస్తాపస శ్రీశంభోర్పద పద్మ చింతన రతాం కుర్వంతు సన్మంగళం. సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. గంగా సింధు వయస్వని యమునా గోదావరి శారద తుంగా భీమనదీ మలాపహరిణి రావతీ నర్మదా భద్రా వేగవతీ తథా చ సరయూ కార్కాది నద్యాః అద్య శ్రీగిరిజా జనవరాక్ కుర్వంతు వాన్ మంగళం. సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. వేదాంతా శతయ షడంగ సహిత శైవాగమానాంగణాః కావ్యాలంకృతి నీతి నాటక గణ మంత్రాశ్చ నానావిధాః మన్వాద్యా స్మృతయః పురాణ నిజయ తర్కాది శాస్త్రాశుభః శ్రీ శంభోర్గుణరాశి కీర్తన పరా కుర్వంతు సన్మంగళం. సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన శ్రీ కైలాస మహేంద్ర వింధ్య మైరూహినాథ నంద్యాద్రివరవందనాదనగిరి అరుద్గిరి శ్రీగిరి స్కంధాద్రివర్ణాద్రి గౌర్గే దివ్యాజల విద్యాదిగిరయస్థితదినం ప్రతిక్షితయ ప్రతిదినం కుర్వంతు వాన్ మంగళం. సావధాన సుముహూర్త సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. ఆదిత్యాది నవగ్రహ సతిధయ సంధ్యాస్తకారాగణాః మాసాకార లగ్న దివస పక్షౌ